అత్తయ్య గారు, అత్తయ్య గారు ఆ ఏం రాస్తున్నారు? సరుకులు రాస్తున్నానే, నిండుకున్నాయి. మ్హూ. మావయ్య గారు సరుకులు రాసే పట్టుకొచ్చేస్తాను, మళ్ళీ తర్వాత కుదరదు అంటున్నారు. ఓ అందుకని రాస్తున్నాను. మ్హూ. మినపప్పు ఉందా, అయిపోయిందా? ఉంది అత్తయ్య గారు. ఉందా? మినపప్పు అంటే ఎల్లో కలర్లో ఉంటుంది అదేనా? అయ్యో బాబోయ్, ఎల్లో కలర్లో ఉన్నది పెసరపప్పు, సన్నగా ఉంటుంది అదా? బ్లాక్ కలర్లో ఉంటుంది మినపప్పు. ఓ అవైతే రౌండ్ రౌండ్ గుళ్ళు లాంటివి ఉన్నాయి అత్తయ్య గారు. నాలైతే ఉన్నట్టే. బాబాయ్ నిన్ను అడగడం నా బుద్ధి తక్కువ అమ్మ. నీకు ఏమైనా కావాలా? నాకా? ఉం. నాకేం రాస్తారు అత్తయ్య గారు? చెప్పు, నీకు ఏం కావాలి? ఏదైనా చాక్లెట్లు కావాలా, లేదంటే ఏమైనా సిల్క్ కావాలి అత్తయ్య గారు. సిల్క్? సిల్క్ ఏమిటే? డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్స్ అత్తయ్య గారు, పెద్ద పెద్ద ఉంటాయి కదా. సరే, ఒకటి చాలా పెద్దది, ఒక 4 తెప్పించండి అత్తయ్య గారు. 4 కావాలా? సరేలే, మన ఇంట్లో చంటి పిల్ల వచ్చేదాకా నువ్వే కదా. ఓ 2 పాప్కార్న్ కావాలి అత్తయ్య గారు. సరే. ప్యాకెట్స్ అక్కడ అమ్ముతారు కదా, అవి 2. ఒకటి చీజ్ను, ఇంకోటి మామూలు నార్మల్. సరేలే, రాసేసాను. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా, ఎవ్వరూ తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తుంది తెలుసా? ఎంత గొప్ప విషయం. అవునా? మరి మగాడికి పెళ్ళి అయితే ఎవరో తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా చెప్తాడు కదే, మరి మగాడిది అంత ఇంకా గొప్ప విషయం కదా. అవునా? అవును, కరెక్టే. మరి ఇంటికి మీ బొడ్లో తాళాలు గుర్తు అలాగే ఉంది. అమ్మని మొహం తగలయ్యా, నా తాళాలు గుర్తుమే పడిందా ఏంటి నీ కన్ను? ఇప్పటికీ మీరేమీ ఇవ్వలేదుగా. ఇవ్వను, నా ప్రాణం పోయేదాకా ఈ తాళాలు గుర్తు నీకు రాదు. అయ్యో బాబు, తాళాలు గుర్తు గురించి ప్లాన్ వేసుకొచ్చావా? చాక్లెట్ ఇచ్చేసి ఊరుకు పెట్టిద్దాం అనుకున్నా. నీకు చాక్లెట్లు కూడా లేవు. ఏంటి దీనికి చాక్లెట్లు కూడా తేక్కలేదండి, తేకండి మీరు. చాక్లెట్ కూడా తాగొద్దని చెప్తున్నారు పెద్ద. వెళ్ళు పంచోడు. తాళాలు గుర్తు కావాలట, తాళాలు గుర్తి. తాళాలు గుర్తు అడిగితేనే ఎంత కోపం వచ్చింది. మీరు ఎవరు తెలియని అమ్మాయి వచ్చి ఇంట్లో ఉన్నా కానీ పెద్ద ఇదేమీ లేదు. ఏడు అడుగుతున్నావు? ఏం లేదులేండి, వెళ్ళు. అంటే ఇంత నోరేసుకుని పడిపోతారు బాగా.